నిన్న పాపం మొన్న ఒక ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరు? కేసీఆర్ కూతురు. ఆమె జనం బాట కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ జనం బాట కార్యక్రమంలో ఒక దగ్గరికి వెళ్ళి నన్ను టీఆర్ఎస్ పార్టీ అకారణంగా ఏకపక్షంగా బయటికి నెట్టేసింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి నిజంగానే ఆమెని అకారణంగా బయటికి నెట్టేసిందా లేదా ఆమె వల్ల ఆమె బయటికి పోయిందా అని నిన్న ఒక పోలు నిర్వహించాం. బీఆర్ఎస్ అధినాయకత్వం ఏకపక్షంగా పార్టీ నుంచి బయటికి పంపిందన్న కవిత ఆవేదనతోటి మీరు ఏకీభవిస్తారంటే ఏకీభవిస్తామని 29% అంటే ఏకీభవించమని 69% మంది అంటున్నారు. అంటే ఆమెను అకారణంగా ఏకపక్షంగా పంపించలేదు. ఆమె చర్యల వల్లనే ఆమెను పంపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పార్టీ పట్ల ఆమె వ్యవహరించిన తీరు వల్లనే ఆమెను పంపించాల్సి వచ్చింది అనే పద్ధతిలో ఏకీభవించము అని ఇంకా ఈ కామెంట్లు జరిగితే ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఏకీభవించమని 69% మంది అన్నారు. ఏకీభవిస్తామని 29. అంటే ఆమె బయట చెప్తున్న దాన్ని జనాలు నమ్మడం లేదు. నన్ను ఏకపక్షంగా పంపించారు అని ఆమె ఆవేదనకు ప్రజలు ఏకీభవించడం లేదు. మరి కల్వకుంట్ల కవిత దీని నుంచి తేరుకుంటారా? ఇదే విధానాన్ని కొనసాగిస్తారా? జనం బాటలో జనానికి మేలు చేసే విధానంతో ముందటికెళ్తారా? లేకపోతే సానుభూతి ద్వారా తనను జనాలకు దగ్గర అయ్యడానికి పనిచేస్తారా అనేది ఇంకా ముందు ఆమె జనం బాట కార్యక్రమాన్ని చూసి మనం చేపట్టాలి.